బోధన్లో ఘనంగా మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు. బోధన్ పట్టణంలోని గాంధీ పార్క్లో జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతి వేడుకలను ఎల్బీఎస్ నగర్లో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వారి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ తూము పద్మావతి శరత్ రెడ్డి మాట్లాడుతూ మహాత్మా గాంధీ సేవలు ఎన్నటికీ మరువలేనివి అని, ప్రపంచ దేశాలు గుర్తించిన మహోన్నతమైన వ్యక్తి అని, స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ పాత్ర మరువలేనిది అని ఆయన సేవలను కొనియాడారు. ప్రతి ఒక్కరూ మహాత్మా గాంధీ చూపిన మార్గం శాంతి, అహింస ద్వారా ప్రజలను ఎప్పటికీ తప్పుదోవ పట్టించుకోకుండా గొప్ప మార్గనిర్దేశాలని సూచించిన మహోన్నతమైన వ్యక్తి అని అన్నారు. అనంతరం గాంధీ పార్క్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ అంకు సంధ్య, దామోదర్ రెడ్డి, తహసీల్దార్ విఠల్, డీసీసీ డెలిగేట్ గంగాశంకర్, కౌన్సిలర్లు తూము శరత్ రెడ్డి, శ్రీకాంత్ గౌడ్, మీర్ నజీర్ అలీ, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పాషా మొహినుద్దీన్, మండల అధ్యక్షులు నాగేశ్వరరావు, నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, కర్ణ, హనుమంతరావు, అబ్దుల్లా, ఇంద్రాకరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా ప్రజలందరికీ కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు. మరి మన జాతిపిత అయినటువంటి గాంధీ గారు మనకి స్వేచ్ఛా స్వాతంత్రాలు కావాలని ఎంతో పోరాడి మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. మరి ఆయన ఏర్పాటు చేసిన ఈ స్వాతంత్ర దేశంలో ప్రజలందరూ కూడా ఒక విలువలతో కూడిన జీవితాన్ని గడపాలని, మరి ఆయన చూపించిన మార్గంలో వెళ్ళి ఆయన అడుగుజాడల్లో యువత అందరూ కూడా వెళ్తూ దేశ అభ్యున్నతికి కారణం కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు బోధన్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలోని గాంధీ పార్కులో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఎల్బీఎస్ నగర్లో లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతిని కూడా నిర్వహించడం జరిగింది. మరి అదేవిధంగా ఆజంగంజ్లో గాంధీ విగ్రహం వద్ద కూడా వేడుకలు చేసుకోవడం జరిగింది. మరి ప్రతి ఒక్కరికి మరొకసారి గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా ప్రజలందరికీ కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు. మరి మన జాతిపిత అయినటువంటి గాంధీ గారు మనకి స్వేచ్ఛా స్వాతంత్రాలు కావాలని ఎంతో పోరాడి మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. మరి ఆయన ఏర్పాటు చేసిన ఈ స్వాతంత్ర దేశంలో ప్రజలందరూ కూడా ఒక విలువలతో కూడిన జీవితాన్ని గడపాలని, మరి ఆయన చూపించిన మార్గంలో వెళ్ళి ఆయన అడుగుజాడల్లో యువత అందరూ కూడా వెళ్తూ దేశ అభ్యున్నతికి కారణం కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు బోధన్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలోని గాంధీ పార్కులో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఎల్బీఎస్ నగర్లో లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతిని కూడా నిర్వహించడం జరిగింది. మరి అదేవిధంగా ఆజంగంజ్లో గాంధీ విగ్రహం వద్ద కూడా వేడుకలు చేసుకోవడం జరిగింది. మరి ప్రతి ఒక్కరికి మరొకసారి గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ. సార్ కొద్దిగా పేసి అనేటోడు కూడా ఇట్లా చేసుకోవచ్చు. నిజాయితీగా పెట్టారు. रोज పొద్దున మీ దగ్గర ఒకసారి కొంచెం
అయిపోయింది మెయిన్ అదే ఇట్లా అందరు ఫేస్ మొత్తం బాగా సఫికేషన్ ఉంది మళ్ళీ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ లాల్ బహదూర్ శాస్త్రి గారికి లేకపోతే ఎట్లా జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ అది నరం లాస్ట్ మజా ఉంటుంది కదా